చేయాలి కాబట్టి అప్పుడు కంప్లీట్ చేశాం. శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఆటో డ్రైవర్ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. నేరుగా 15,000 రూపాయలు జమ కావడంతో ఆటో డ్రైవర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి శ్రీనివాసరావు తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఆర్థిక సమస్యలెన్ని ఉన్నా హామీలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని మంత్రి కొండపల్లి చెప్పారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రతి పేదవాడికి సహకారం చేయాలి, కష్టం ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్న విధానంలో మనందరం కూడా గమనించాలి. ఎవరికి కూడా కష్టం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆనందంగా ఉంచాలి, హెల్దీ హ్యాపీ ఇండెక్స్ని పెంచాలి ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా యువకులకు భవిష్యత్తు కావాలి, ప్రతి ఒక్కరిని కూడా ఆనందంగా ఉంచాలన్న ఆలోచన ఈరోజు రాష్ట్రం అంతా కూడా పరిపాలన చేస్తున్నారు. అయితే ఈరోజు ముఖ్యంగా ఆటో డ్రైవర్ సేవలు అని పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో శాసనసభలు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేసి ఆటో డ్రైవర్ల వెంటే మేము ఉన్నాం, వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం ప్రభుత్వం చేశారు. మీ అందరూ కూడా ఇంత టైం కేటాయించి మీకోసం, మీ అభివృద్ధి కోసం, గౌరవ ఆటో డ్రైవర్ల అభివృద్ధి కోసం ఈరోజు వాళ్ళ కుటుంబాల కోసం ఆలోచిస్తున్నామంటే ఖచ్చితంగా మీ పట్ల, మీ ఆనందం పట్ల, మీ కుటుంబ భవిష్యత్తు పట్ల మీ అందరూ ఉన్నామన్న విషయం తెలియజేసుకుంటూ సోదరులు కేంద్ర మంత్రి వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆటో డ్రైవర్లకు కూడా ఒక బోర్డు నిర్మాణం చేసి ఆ బోర్డు ద్వారా చాలామందికి ఎలాగ దీన్ని ఆటో డ్రైవర్ ప్రొఫెషన్ ఎలాగ బాగుపరచాలి, వాళ్ళకి ఒక యాప్ డిజైన్ చేసి ప్రజలు డైరెక్ట్గా ఆటోను బుక్ చేసే విధానం కూడా తీసుకొచ్చే విధానాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేస్తారన్న విషయం కూడా ఈరోజు